పూర్వక నిండు వందనములు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మీ అందరికి కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. మరలా చెప్తున్నాను, ఇక్కడ ఎలాంటి శత్రుత్వం లేదు. తమ్ముడు మీద ప్రేమతోనే నేను ఇక్కడ ఈ చర్చ్ కోసం వచ్చి కూర్చున్నాను. నా ద్వారా కొంత సత్యం ప్రపంచానికి తెలియాలన్న ఆలోచన తప్ప మరి ఏ ఇతర ద్వేషం కానీ కక్ష కానీ నా మనసులో ఇసుమంతైనా లేవు. దానికి నా ప్రభువే సాక్షి. రైట్. ఇక నేను ఈ ప్రసంగం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఒకటే నేను తమ్ముడిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను పేరుతో పిలవను, తమ్ముడనే పిలుస్తాను. మీరు కూడా అర్థం చేసుకోండి. రైట్. ఇక నా ప్రతిపాదన ఆల్రెడీ ప్రవీణ్ అన్నకి చెప్పేశాను. ఇంకా నాకు ప్రతిపాదన అంటే ఏమీ లేదు, అదే నా ప్రతిపాదన. సో కాబట్టి నేను నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను. మనిషి పుట్టినప్పుడు బలహీనుడిగా పుడతాడు. ఎంత బలహీనుడు అంటే తనని ఇంకొకరు ఎత్తుకోవాలి, తనని ఇంకొకరు ఊయల్లో వేసి ఊపాలి, తనని తల్లి పాలు పట్టించాలి, తనకు అన్నీ తల్లే చేయాలి. బలహీనంగా ఉంటాడు. ఎముకలతో సహా నరాలతో సహా అన్ని బలహీనంగా ఉంటాయి. క్రమక్రమంగా పెరిగి పెరిగి పెద్దవాడు అవుతాడు, మళ్ళీ స్ట్రాంగ్ పర్సన్ అవుతాడు, బాడీ బిల్డర్ అవుతాడు. ఇది మీ అందరికీ తెలుసు. ఇన్ ద సేమ్ సెన్స్ బైబిల్లో కూడా ప్రతి ఒక్కరూ బలహీనంగానే తమ విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తారు. అలా బలహీనంగా ప్రారంభించబడినటువంటి విశ్వాస జీవితం ఏ స్థాయికి వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడంటే బలమైన స్థాయికి వెళ్ళాలి. ఆ బలమైన స్థాయి అంటే బలమైన ఆహారము తినగలిగే స్థాయికి వెళ్ళాలి అని దేవుడు నొక్కి చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. అయితే సంఘంలో హెబ్రీ పత్రిక రాస్తున్నప్పుడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం అనుకుంటాను, గ్రంథకర్త చెబుతూ అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా మీరు ఇంకా పాలు తాగవలసిన స్థితిలోనే ఉన్నారు. మీకు అసలు చూస్తుంటేనే అసలు మీలో ఏం పరిణతి కనబడట్లేదు. మీకు మొదటి మూలపాఠాలు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాల్సినటువంటి దుస్థితిలో ఉన్నారు. మీరు ఎదగాలి మీరు అని పౌలు బాధపడుతూ పత్రిక రాసినట్టుగా చెప్తున్నాడు. ఏమైనా ఫ్లోలో ఏమైనా చిన్న చిన్న తప్పులు కానీ నెంబర్లు కానీ ఏమైనా కరెక్షన్స్ వస్తే నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం కదా. 40 days అనబై 40 years అన్నాను అనుకోండి, దాన్ని తమ్ముడు శ్రీకాంత్ తప్పు పట్టొద్దు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు. రైట్. సో అలాగా హెబ్రీ పత్రికలో ఇక్కడ ప్రభు ఏమంటారు, పౌలు గారు ఏమంటారంటే ఇలా బలహీనమైన స్థితిలో ఉండకంటారా నాయన, మీరు ఎదగాలి, గొప్పోడు కావాలి అని చెప్తాడు. సరే, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే పాలు తాగవలసిన స్థితిలో నుండి బలమైన స్థితిలోకి మనం వెళ్ళాలి. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే క్రిస్టియన్ సొసైటీలో యోధ మత భావజాలం బాగా నాటుకుపోయింది. పాత నిబంధన చదువుతున్నారు, బాగా చదువుతున్నారు. ఆ పాత నిబంధన భావజాలం ఇప్పటికీ నాటుకుపోయి మన జనాల్లోకి కొత్త నిబంధన భావజాలంలోకి రాలేకపోతున్నారు. మీకు మరలా చెప్తున్నాను, యోధ మతం మంది కాదు, యోధ మతం మంది కాదు. దిస్ ఈస్ ఏ బోల్డ్ స్టేట్మెంట్. నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను, యోధ మతం మంది కాదు. యూదులు క్రైస్తవులు కారు. వాళ్ళు ఎప్పటికీ క్రీస్తుని అంగీకరించలేదు. వాళ్ళని భుజాల మీద మోసుకు తిరగడం అనేది తప్పు. వాళ్ళ భావజాలాన్ని కూడా పౌలు భక్తుడు ఖండించాడు. గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టినటువంటి పౌలు దాన్ని ఖండించాడు. వాళ్ళ స్థితిలో వాళ్ళ ఆలోచన విధానం అది సర్వసత్యం కూడా కాదు. వాళ్ళకి సర్వసత్యంలో లేరు. వాళ్ళు ఎదుగుతూ సర్వసత్యంలోనికి రావాలని దేవుడు కొత్త నిబంధన ఇచ్చాడు. ఆ పాత నిబంధనలో నుండి కొత్త నిబంధనలో తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆలోచన చేశాడు. సో వాళ్ళు ఎదగాలన్నది దేవుని కోరిక. అయితే ఒక విషయాన్ని నేను చెప్పదలిచాను. గతంలో నేను కూడా కొన్ని విషయాలు ఇలాంటి భావజాలం కలిగి ఉండేవాడిని. అవి నేను చాలా మార్చుకున్నాను. నేనే కాదు, ఇక్కడ ఉన్న చాలామంది మార్చుకున్నారు. నేను కూడా ఆ మార్పులకు గురైన వాడినే. నేనేమి ఏదో పుట్టుకతోనే మహాజ్ఞానాన్ని నేను ఎప్పుడు చెప్పను కూడా. చాలా మార్పులు నా జీవితంలో, నా భాషలో, నా సరళిలో, నా నడవడికలో, నా ఆలోచనల్లో, నా బోధల్లో కొన్ని విషయాల్లో నేను అప్డేట్ అవ్వాల్సి వచ్చింది. అయ్యాను, అవుతూనే ఉంటానేమో తెలియదు. ప్రస్తుతానికైతే నేను దేవుని యొక్క మనసు ఎరిగి ఉన్నాను అన్న విశ్వాసంతో ఈ అంశం మీద సంపూర్ణంగా మాట్లాడడానికి సిద్ధపడ్డాను. రైట్. ఇప్పుడు ఏ విగ్రహాల గురించి అయితే ఈరోజు ప్రస్తావన వచ్చిందో, ఏ ప్రతిమల గురించి అయితే, రూపాల గురించి అయితే ఈరోజు ప్రస్తావన వచ్చిందో, వాటి విషయంలో నేను కూడా గతంలో డిబేట్స్ చేశాను, మాట్లాడాను, కొన్ని కౌంటర్స్ కూడా ఇచ్చాను. ఆ కౌంటర్స్ వల్ల నా బంధువులే బాధపడుతున్నారని అర్థమైనప్పుడు ఇలా నేను అందరినీ దూరం చేసుకోవడం ఎందుకని వాటిని నేను యూట్యూబ్లో నుంచి కూడా తొలగించడం జరిగింది. ఎందుకంటే నేను తగ్గడం వల్ల కొంతమంది ప్రభు దగ్గరకు వస్తారు అనుకుంటే నేను ఎంతకైనా తగ్గడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. అదే ఇందాక నా ప్రతిపాదనలో చెప్పాను. వాటిని నేను సరిదిద్దుకున్నాను. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక విగ్రహం అనేది మట్టి పదార్థం కావచ్చు, కంచు కావచ్చు, వెండి కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అది మానవుని హస్తకృతం, మానవుడి చేతి పని. అది మానవుడి చేతి పని. మానవుడు చేస్తేనే అది వస్తుంది తప్ప మానవుడు చేయకపోతే రాదు. యేసు ప్రభు వారి బోధ మనందరికీ మాదిరి. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. పేతురు రాసిన పత్రికలో ఆ సందర్భం ఉంటుంది. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఉంచిపోయినటువంటి యేసుక్రీస్తు గారు సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలంలో, ఆయన 33.5 ఏళ్ళు ఈ భూమి మీద జీవించి సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలంలో
మీరు చూడండి స్క్రీన్ మీద మీకు కొన్ని ఇమేజెస్ కనబడితే రోమన్ల దేవీ దేవతలు చాలా ఉన్నాయి. రోమన్లు బహుగా ఆరాధిస్తున్నటువంటి దేవీ దేవతలు చాలా ఉన్నాయి. వన్ బై వన్ మీకు స్క్రీన్ మీద చూపించుకుంటూ వెళ్ళిపోతారు, మీరు వాటిని చూడొచ్చు. ఈ రోమన్ల ఇప్పుడు వాటినే మన గ్రహాల పేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మన గ్రహాలను వాటి పేరుతోనే పిలుస్తారు. అంటే ఆ రోమన్లు ఆరాధిస్తున్నటువంటి ఈ దేవీ జ్ఞానం ఎలా వస్తుంది, పాపక్షమాపణ ఎలా పొందుకోవాలి, ఆయన ఎలా పాపక్షమాపణ అనుగ్రహించబోతున్నారు, సువార్త ఏంటి, అవి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పుకుంటూ సమాజాన్ని చైతన్య పదంలో నడిపించారు. జ్ఞానయుక్తంగా ప్రజలు ఉండేలాగా ఆయన తీర్చిదిద్దారు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే విగ్రహంలో దెయ్యం ఉంటుందని కానీ, విగ్రహంలో ఏవో శక్తులు ఆవాసం ఉంటాయని కానీ, విగ్రహంలో ఉన్నటువంటి శక్తులు మనుషుల్ని ఏదో చేసేస్తాయని కానీ ఎక్కడా కూడా ప్రభు ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ తమ్ముడు చెప్పినటువంటి మాటల్లో వీడియో నెంబర్ 1 మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను. అది నాకు చాలా బాధ కలిగింది. ఈరోజు నేను ఈ వేదిక మీదకి రావడానికి కూడా ప్రధానమైన కారణం ఆ మాటలే. అక్కడ నాకు ఎంత బాధ కలిగిందంటే, వీడియో నెంబర్ 1 మీకు ప్లే చేస్తారు, ఒకసారి చూడండి. త్వరగా ప్లే చేసేయాలి. అందులో తమ్ముడు ఒక మాట అంటారు. ఏమంటారంటే, ప్లే చేయండి, డోంట్ డిలే. సార్ నాకు టైం ఎంత ఉందో కొంచెం చెప్తా ఉండండి, దాన్ని బట్టి నేను స్పీడ్ పెంచుకుంటాను. రైట్. సో వీడియో నెంబర్ 1 ఒకసారి మీరు అందరూ స్క్రీన్ మీద చూడండి. నాన్న మీరు